ఈరోజు జానపద కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కేఎల్లో జరిగింది. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. జానపద కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. రవీంద్ర భారతి అది ఆధిపత్య కులాల అడ్డాగా ఉంది. రవీంద్ర భారతి జానపద కళాకారులను, సింధు యక్షగాన కళాకారులకు ఏనాడు కూడా ఆస్కారం ఇవ్వలేదు. వాళ్ళను హక్కున చేర్చుకున్న పాపాన పోలేదు. అందుకోసమే భాషా సాంస్కృతిక శాఖ నుంచి తెలంగాణ జానపద అకాడమీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, వాళ్ళకు కనీసం 1000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు కూడా 15,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి. అర్హత కలిగిన కళాకారులందరినీ ఆదుకునే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అంతేకాదు, ఇవాళ కేంద్రంలో 45 లక్షల కోట్లు కేటాయించింది. ఇవాళ ఎవరికి అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, దాని బజరంగ్ దళ్ అలాంటి సాంస్కృతిక సంస్థలకు కేటాయించారా? లేదు తెలంగాణ కళాకారులకు కేటాయించారా? అసలు ఆ బడ్జెట్ అమలేంటి? అది ఎవరి బడ్జెట్టు? ప్రజల బడ్జెట్టా? సాంస్కృతిక రంగం బడ్జెట్టా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇది కేంద్రానికి మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అయితే ఆ సాంస్కృతిక శాఖ బడ్జెట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, బజరంగ్ దళ్ వాళ్ళకు మాత్రం, కళాకారులకు మాత్రమే వర్తింపజేస్తారా? ఇదేంటి అన్యాయం? అందులోటి భాషా సాంస్కృతిక శాఖ 11 సంవత్సరాలుగా 500 మందికి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన మొత్తం యావత్ సాంస్కృతిక రంగాన్ని ఉద్ధరించినట్టుగా పెద్ద ఎత్తున ఫోజులు కొడతా ఉన్నారు. ఇది కరెక్టా? మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంత కళాకారులను అందరినీ ఎప్పుడైతే ఆదుకుంటారో అప్పుడు మాత్రమే తెలంగాణలో సాంస్కృతిక రంగం ఆటపాటలు వర్ధిల్లుతాయి. కళాకారులను ఎప్పుడైతే ఆదుకుంటారో అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వర్ధిల్లుతాయి. అప్పటి వరకు తెలంగాణ ఒక ఆందోళన కళాకారులుగా, రేపు దగాబడ్డ కళాకారులు కదా, బతుకులేని కళాకారులుగా మిగిలిపోతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ విడగొట్టి ప్రత్యేకంగా తెలంగాణ జానపద అకాడమీని ఏర్పాటు చేయాలి. దానికి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.